మీ అవినీతి కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం సమంజసమండి. ఇవాళ రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయో చూడండి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఎక్కడైనా సరే ఉచితంగా ఏ పేదవాడికైనా వైద్యం చేస్తున్నారా అడగండి, కనుక్కోండి, తెలుసుకోండి. మీ ద్వారా మీ పత్రికా సోదరులను అడుగుతున్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాను. అదే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉన్న ఆ కళాశాలలో ఉన్న నిలమనండి, అక్కడ జరుగుతున్న వైద్య సదుపాయాలు చూడమనండి. ఏ ఒక్కరైనా ₹1 అయినా సరే చెల్లించాలా అవసరం ఉన్నదాన్ని పరిశీలించమండి. చెప్తున్నారు పీపీ మాల్ అంటే పెద్దని నంగనాచి కబుర్లు చెప్తున్నారు. ఇది చాలా తప్పు, ఇది చాలా దోపిడీ. రాష్ట్రంలో అన్ని వర్గాలు అంత మేధావులు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. ఏ రకంగా ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తుందో, ఏ రకంగా ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళ స్వభావం కోసం, వాళ్ళ సొంతం కోసం ఈ రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, ప్రజలు అయిపోయినా పర్వాలేదు, మా తాలూకా ముఖ్యమని చెప్పి తీసుకున్న విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే ఈరోజు దాని మీద చర్చ జరగాలని పట్టుబట్టాం. దాన్ని బీఎస్పీ చర్చకు వచ్చి మండేకి వచ్చి వాయిదా వేశారు. ఆ రోజు మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వాన్ని ఈ విధానాన్ని రద్దు చేసిన వరకు పోరాడతాం. మాకే మరి దీని మీద రాజకీయ స్వభావం కాదు, రాజకీయ స్వార్థం కాదు. ఇది ప్రయోజనాల దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యా ఇది అవసరం.